పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు సంచలన విజయాలు నమోదు చేస్తూ దూసుకెళ్తోంది. గ్రూప్ దశలో ఆదరకొట్టి క్వార్టర్స్ చేరిన మెన్ ఇన్ బ్లూ ప్రపంచ రెండో ర్యాంకర్ గ్రేట్ బ్రిటన్ పై గెలిచి సెమీస్ కు అర్హత సాధించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన క్వార్టర్స్ పోరులో నిర్దేశిత సమయానికి ఇరు జట్లు చెరో గోల్తో సమానంగా ఉన్నాయి. అయితే పెనాల్టీ షూట్అవుట్ ద్వారా తేలిన ఫలితంలో భారత్ అద్భుతం చేసింది. డూ ఆర్ డై పరిస్థితుల్లో మనోళ్లు 4 గోల్స్ కొట్టగా ప్రత్యర్థి జట్టు రెండింటికే పరిమితమైంది. గోల్ పోస్టు వద్ద పిఆర్ శ్రీజేష్ గోడ కట్టడంతో బ్రిటన్కు నిరాశ తప్పలేదు. 3 క్వార్టర్ల పాటు ఒక ఆటగాడిని కోల్పోయి భారత్ 10 మందితోనే ఆట కొనసాగించింది. అయినా పదునైన డిఫెన్స్ తో మన జట్టు ప్రత్యర్థిని నిలువరించగలిగింది. రెండో క్వార్టర్ మొదలైన 2 నిమిషాలకే భారత్ డిఫెండర్ అమిత్ రోహిత్ దాస్ కు రిఫరీ రెడ్ కార్డ్ చూపించాడు. అయితే ప్రత్యర్థి జట్టు ఆటగాడైన విలియం కల్నల్ తలపై ఉద్దేశపూర్వకంగా కొట్టాడని ఆరోపిస్తూ రిఫరీలు అతన్ని బయటకు పంపించడంతో హర్మన్ ప్రీత్ సేన మిగిలిన మ్యాచ్ ను 10 మందితోనే ఆడింది. కీలక ఆటగాడు ఫీల్డ్ లో లేకున్నా భారత్ నిరాశ చెందలేదు. సమిష్టిగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. పంతొమ్మిది 1972 తర్వాత ఒలింపిక్స్ లో భారత్ కు వరుసగా రెండో సెమీస్ చేరింది. టోక్యోలో మన కుర్రాళ్లు కాంస్య పథకాన్ని పట్టుకొచ్చారు. ఇప్పుడు వరుసగా రెండో పథకం సాధించే దిశగా భారత పురుషుల హాకీ జట్టు ఆశలు రేపుతోంది. మరో మ్యాచ్ గెలిచి ఫైనల్ చేరితే గత ఒలింపిక్స్ కంటే మెరుగైన ఫలితంతో భారత్ సగర్వంగా నిలుస్తోంది. క్వార్టర్స్ లో గెలిచిన భారత్ జర్మనీ, అర్జెంటీనా మధ్య జరిగే క్వార్టర్స్ పోరులో విజేతతో రేపు సెమీస్ లో తలపడనుంది. నేటి నుంచి ప్రారంభం కాబోయే రెజ్లింగ్ పోటీలపై ఆసక్తి నెలకొంది. రెజ్లింగ్ లో 2008 నుంచి ఒలింపిక్స్ లో భారత్ కు పథకం వస్తుంది. అయితే భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ తో గొడవ కారణంగా అగ్రశ్రేణి రెజ్లర్లు ఈ ఒలింపిక్స్ కు దూరమయ్యారు. రెజ్లర్ల సన్నాహాలు దెబ్బతిని ఒలింపిక్స్ లో ఈ ఆటపై అంచనాలు తగ్గాయి. ప్రస్తుతం వినేష్ ఫోగాట్ పైనే భారత్ ఆశలు పెట్టుకుంది. కాగా నేడు ఒలింపిక్స్ లో భారత టేబుల్ టెన్నిస్ టీం మహిళల 68 కేజీల రెస్లింగ్ లో నిసా ప్రీ-క్వార్టర్స్ లో తలపడనుంది. అటు బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంస్య పథకం కోసం లక్ష్య సేన్ పోటీ పడనున్నారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు సంచలన విజయాలు నమోదు చేస్తూ దూసుకెళ్తోంది. గ్రూప్ దశలో ఆదరకొట్టి క్వార్టర్స్ చేరిన మెన్ ఇన్ బ్లూ ప్రపంచ రెండో ర్యాంకర్ గ్రేట్ బ్రిటన్ పై గెలిచి సెమీస్ కు అర్హత సాధించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన క్వార్టర్స్ పోరులో నిర్దేశిత సమయానికి ఇరు జట్లు చెరో గోల్తో సమానంగా ఉన్నాయి. అయితే పెనాల్టీ షూటౌట్ ద్వారా తేలిన ఫలితంలో భారత్ అద్భుతం చేసింది. డూ ఆర్ డై పరిస్థితుల్లో మనోళ్లు 4 గోల్స్ కొట్టగా ప్రత్యర్థి జట్టు రెండింటికే పరిమితమైంది. గోల్ పోస్ట్ వద్ద పిఆర్ శ్రీజేష్ గోడ కట్టడంతో బ్రిటన్ కు నిరాశ తప్పలేదు.
ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు సంచలన విజయాలు నమోదుకు సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ హాకీ కెప్టెన్ ముఖేష్ గారు సిద్ధంగా ఉన్నారు. ముఖేష్ గారు చెప్పండి. అయితే ఒకప్పట్లో హాకీ అంటే భారత్ అంటే హాకీలా ఉంది. సో గ్రేట్ బ్రిటన్ తో మ్యాచ్ గెలిచాక ఈ విజయాన్ని చూశాక మీకు ఏమనిపిస్తుంది? ఇంపార్టెంట్ కానీ యాక్చువల్లీ ఈజీగా గెలిచే మ్యాచ్. కానీ మనకి అమిత్ రోహిత్ దాస్ కి సెకండ్ క్వార్టర్ లో రెడ్ కార్డ్ దొరకడం వల్ల మనం టీం మీద థర్డ్ క్వార్టర్ ఫోర్త్ క్వార్టర్ చాలా ప్రెషర్ పడింది. ప్రెషర్ పడేసరికి అయినా కూడా మన గోల్ కీపర్ శ్రీజేష్ ఈస్ ద హీరో ఆఫ్ ది ఈ ఒలింపిక్స్ కార్డ్ ఈస్ ద బెస్ట్ గోల్ కీపర్. యాజ్ వెల్ యాజ్ మన హర్మన్ ప్రీత్ సింగ్ డ్రాక్ ఫ్లిక్కర్ కూడా ఉన్నాడు. అతను కూడా ఒక ఫస్ట్ షార్ట్ కార్నర్ గోల్ కన్వర్ట్ చేసి ఒక టీమ్ కి ఒక మోటో తీసుకొచ్చాడు. ఇస్ రియల్లీ ది టీమ్ ఈస్ ప్లేయింగ్ వెల్. కానీ ఈ టాప్ ఒలింపిక్స్ లో ఇది మనకి ఎందుకంటే ఈ ఒలింపిక్స్ లో చాలా టాప్ పూల్ పడింది. అర్జెంటీనా, బెల్జియం, ఆస్ట్రేలియా. అందులో మనం రెడ్ కార్డ్ అబీల్ చేయలేం. ఒక్కొక్కసారి రెడ్ కార్డ్ మనం తీసుకున్నామంటే మన మీద మొన్న ఇంగ్లాండ్ ఇస్ నాట్ ఏ బిగ్ టీమ్, కానీ క్వార్టర్ ఫైనల్స్ వచ్చినప్పుడు దే గో ఆల్ అవుట్ అనమాట. నిన్న ఆల్ అవుట్ ఆడారు. బట్ ఎవ్రీ వన్ దే ప్లేడ్ వెల్ బై లక్ ఆల్సో ఫేవర్డ్. ఐ విష్ ఇంకా నెక్స్ట్ జర్మనీ మ్యాచ్ మీద ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు క్రీడాకారుల ప్రదర్శన ఏ విధంగా ఉంది? ఆ పర్ఫార్మెన్స్ అంటే ఇండివిజువల్లీ దే ఆర్ ప్లేయింగ్ వెల్. ఎందుకంటే లాస్ట్ ఒలింపిక్స్ లో ఎందుకంటే మన ఫారెన్ కోచెస్ వచ్చిన తర్వాత మన ఇండియన్ పవర్ గేమ్ అని వచ్చింది. ఎందుకంటే మన ఇండియన్ స్టైల్ ఏషియన్ స్టైల్ అనమాట. ఏషియన్ స్టైల్లో అంత లేదు. ప్రతి ఒక సీనియర్ ప్లేయర్ ఒక ఫుల్ మ్యాచ్ ఆడేవాడు. కానీ పవర్ గేమ్ వచ్చేసరికి 10 మినిట్స్ ఎంత మంచి ప్లేయర్ అయినా కూడా 10 మినిట్స్ ఫుల్ పవర్ తో ఆడి మళ్ళీ వచ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలి. అట్లాంటి ఫారెన్ కోర్స్ వచ్చిన తర్వాత మనకి కొంచెం ఇండియన్ టీమ్ కి ఒక మెడల్ ఒలింపిక్స్ లో ఇంకా వరల్డ్ టాప్ 4 లో రావడం మనకి అయింది. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జర్మనీ మ్యాచెస్ లో కూడా వాళ్ళు ఇంకా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ చేసి ఇంకా రెడ్ కార్డ్ తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రెడ్ కార్డ్ తీసుకుంటే మనం 10 ప్లేయర్స్ తో ఆడాలి, మన మీద ప్రెషర్ చాలా పడుతుంది. అందుకునే రెడ్ కార్డ్ కాకుండా ప్లేయర్స్ వాళ్ళ బాల్ తోనే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, ఇంకా వేరే ప్లేయర్స్ తోని కట్టకుండా. ఎందుకంటే వాళ్ళ వీడియోస్ వచ్చింది, ఒక్క అప్పీల్ చేసిన తర్వాత ఆ వీడియోస్ వల్ల if you do any mistakes they go for a నాట్ ఓన్లీ ఆయనకు హామ్ అవుతుంది, మన ఇండియన్ టీం కూడా చాలా హామ్ అవుతుంది. అందుకున్నప్పుడు వచ్చే జర్మనీ మ్యాచ్ లో కూడా జర్మనీస్ కూడా మ్యాన్ టు మ్యాన్ చేయడం, ఇరిటేట్ చేయడం జరుగుతుంది. అదాన్ని ఇరిటేషన్ కాకుండా మన కూల్ మైండెడ్ తో, ఎందుకంటే ఆల్రెడీ మన సెమీఫైనల్స్ డూ ఆర్ డై ఆల్ అవుట్ గా పోయి మన పర్ఫార్మెన్స్ చేస్తే మనకి లాస్ట్ ఒలింపిక్స్ లో బ్రాంజ్ వచ్చింది. ఇప్పుడు కలర్ మన మెడల్ కలర్ చేంజ్ చేసే అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే మీరు గ్రూప్ మ్యాచెస్ చూసుంటారు, ఇప్పుడు క్వార్టర్స్ మ్యాచ్ కూడా చూసి ఉంటారు. భారత్ జట్టులో ఉన్న మార్పు ఏమి వచ్చింది? అంటే మార్పు అంటే మనకి షార్ట్ కార్నర్స్ మన హర్మన్ ప్రీత్ కొన్ని తీసుకోవడం, కొన్ని ఇండైరెక్ట్స్ చేయాలన్నమాట. ఇండైరెక్ట్స్ అయితే ఎందుకంటే ప్రతిదీ కాన్సన్ట్రేషన్ గోల్ కీపర్ డైరెక్టే కొడతాడు, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అని ఉంటుంది. కొంచెం మార్పులు ఇప్పుడు సెమీఫైనల్స్ లో జర్మనీ అగేన్స్ట్ మనం కొంచెం షార్ట్ కార్నర్ లో మార్పులు తెచ్చి ఇంకా ఫార్వర్డ్ లైన్ మనం ఎందుకంటే డీ కార్నర్స్ లో వెళ్ళేటప్పుడు జీరో యాంగిల్ దొరుకుతుంది. ఆ జీరో యాంగిల్ అప్పుడు మనం షార్ట్ కార్నర్ ని కొంచెం మేక్ చేసి ఆ షార్ట్ కార్నర్ మనం క్రియేట్ చేస్తే మన దగ్గర వరల్డ్ డ్రాక్ ఫ్లిక్కర్ హర్మన్ ప్రీత్ కెప్టెన్ ఉన్నాడు. అలాంటి షార్ట్ కార్నర్స్ ఎక్కువ దొరికిందంటే మనకి విజయ అవకాశాలు ఇంకా చాలా మెరుగుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సెమీస్ లో ఇండియా జర్మనీతో కానీ అర్జెంటీనాతో కానీ ఆడే అవకాశం కనిపిస్తుంది. దీనిపై మీ వ్యూ ఏంటి? అర్జెంటీనా అంటే మనం ఆల్రెడీ పూల్ రౌండ్ లో చూసాం కదండి. అర్జెంటీనా అంటే ఇంకా కొంచెం మంచిది, ఈజీగా కొంచెం హార్డ్ వర్క్ చేసి వెళ్ళిపోవచ్చు. జర్మనీస్ అంటే నేను కూడా ఒక 16 ఇయర్స్ దేశానికి ఆడానండి. జర్మనీస్, కొరియన్స్ అంటే అండి వాళ్ళు మన బాడీ మీద ఇరిటేట్ చేస్తూ ఉంటారు. మనం కాన్ఫిడెన్స్ అటాక్ చేస్తాం అనుకోండి, కాన్ఫిడెన్స్ గా మనం అటాక్ చేసేది వాళ్ళు ఏం చేస్తారు, బ్రేక్ ఆ కాన్ఫిడెన్స్ ని మనకి రాకుండా బ్రేక్ చేస్తూ ఉంటారు అనమాట అటాక్ ని. అందుకునే జర్మన్స్ ఎప్పుడు కాన్ఫిడెన్స్ రాకుండా క్రియేట్ చేస్తాడు. మనకు అర్జెంటీనా వచ్చిందంటే ఇంకా మంచి కదండి, వాళ్ళు కూడా హాకీ ఆడతారు, స్పెక్టేటర్స్ దే కెన్ ఎంజాయ్ హాకీ. ఈ జర్మన్స్ వస్తుంది ప్రతిదీ మనకు 3 సెకండ్స్ కి ఫౌల్స్ అవుతా ఉంటది, ఫౌల్స్ అని. జర్మనీ వాళ్ళది అంటే మన కాన్ఫిడెన్స్ రాకుండా దాన్ని బ్రేక్ చేయడం. ఈ కూల్ మైండెడ్ తోని మనకి ఎల్లో కార్డ్ రెడ్ కార్డ్ లేకుండా కూల్ మైండెడ్ తో ఆడిరంటే అండి తప్పకుండా విజయ అవకాశాలు మనకు ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ముఖేష్ గారు, ఒక విషయం చెప్పండి. అయితే టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించిన భారత జట్టు ఈసారి సెమీస్ లో ఏ విధంగా ఆడబోతుంది? అంటే మెయిన్ థింగ్ అండి, కోచెస్ ప్లానింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మనకు అర్జెంటీనా వస్తుందా జర్మనీ వస్తుందా ఫస్ట్ మనం చూసుకోవాలి. చాలా మంది జర్మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
జర్మన్ ఒక్కొక్కసారి వచ్చిందంటే ఇది కోచ్ రన్ రీతి చేంజ్ అవుతుందండి. ఎందుకంటే మన కోచ్ ఇప్పుడు ఫారెన్ కోచ్ ఉన్నాడు, అతను బెల్జియం టీం కూడా కోచింగ్ చేశాడు, 2-3 కంట్రీస్ కూడా కోచింగ్ చేసి వచ్చాడు. మన స్ట్రాంగ్ పాయింట్ వీక్ పాయింట్ చూసుకొని మనం వాళ్ళ మీద ఎట్లాంటిది ప్రెషర్ వేసి ఎట్లా, ఇందులో మాకు హాకీలో ఉంటుందండి, ఆఫ్ కోర్ట్ ప్రెస్ ఉంటుంది, 25 యార్డ్స్ కోర్ట్ ప్రెస్ ఉంటుంది. ఏ టైంలో ఎప్పుడు ప్రెస్ చేసి మనము కోచెస్ ఫార్వర్డ్ లైన్ కన్నా డిఫెన్స్ కన్నా చెప్పినారంటే కొంచెం కొంచెం స్ట్రాటజీ చేంజ్ చేయాలండి. మీరు చెప్పినట్టు కొంచెం స్ట్రాటజీ చేంజ్ చేస్తే కొంచెం బాగుంటుంది. మన ఏషియన్ స్టైల్లో ఆడుకుంటూ కొంచెం యూరోపియన్ టచ్ ఇచ్చుకుంటూ దాని తర్వాత మనం ఏషియన్ స్కిల్స్ ని అపోనెంట్ 25 తర్వాత డీలో మనం స్కిల్స్ ని పర్ఫార్మెన్స్ చేసి కొంచెం, ఎందుకంటే మనం నిన్న మ్యాచ్ నేను క్వార్టర్ ఫైనల్స్ ఇంగ్లాండ్ అగేన్స్ట్ చూశానండి, వాళ్ళు యాక్టింగ్ చాలా చేస్తున్నారు, కొంచెం తగిలిందంటే పడిపోవడం అట్లాంటివి చేస్తున్నారు. మన ఫార్వర్డ్ లైన్స్ కూడా మన అట్లాంటిది డీలో వాళ్ళ అపోనెంట్ డీలో ఎంటర్ అయిన తర్వాత కూడా వాళ్ళు కూడా కొంచెం మేకింగ్ అయ్యేటప్పుడు కొంచెం స్టిక్ తగిలిందంటే స్టిక్ వదిలేయడం అట్లాంటిది కొన్ని చేస్తా ఉంటే, యాక్టింగ్ కొన్ని చేస్తా ఉంటే మనకి షార్ట్ ఫైనల్స్ ఇంకా చాలా దొరుకుతాయని నేను అనుకుంటున్నానండి. ముఖేష్ గారు, ఒక విషయం చెప్పండి, మీ అంచనా ప్రకారం మన ఆటగాళ్ళ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే మెయిన్ థింగ్ అండి, ఇప్పుడు మనం సెమీఫైనల్స్ అయినా క్వార్టర్ ఫైనల్స్ అయినా ఏ టీం అయినా ఆల్అౌట్ వెళ్తుందండి, డూ ఆర్ డై. ఎందుకంటే ఆ స్థాయికి మనం ఇంత కష్టపడి 4 years కష్టపడి మనం ఈ స్థాయికి సెమీఫైనల్ స్థాయికి వచ్చిందామంటే దే హ్యావ్ టు గో ఆల్ అవుట్. ప్రతి మనిషి ఫోకస్, ఎందుకంటే ఒలింపిక్ మీకు తెలిసండి, ఒలింపిక్ గేమ్ ఇస్ ద గ్లామర్ గేమ్ అండి. ఎంతో మంది అథ్లెట్, వరల్డ్ టాప్ అథ్లెట్ వస్తుంది, ఇస్ ద గ్లామర్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన పిల్లలు ఇవాళ రెస్ట్ డే అప్పుడు ఫోకస్ చేసుకొని కాన్సన్ట్రేట్ చేసుకుంటే అక్కడిక్కడ తిరగకుండా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మాకు 2000 సిడ్నీలో అట్లనే 2-3 days రెస్ట్ ఉండేటప్పుడు బెల్జియం అగేన్స్ట్ మ్యాచ్ ఉండేటప్పుడు క్యాజువల్ గా అయిపోయాం. అట్లాంటి క్యాజువల్ అయినప్పుడు మేము డ్రా చేసేసరికి మేము సెమీఫైనల్స్ నుంచి అవుట్ అయిపోయాం. అందుకునే ఇప్పుడు ఫోకస్ ఇస్ ద మేజర్ రోల్ అండి. ఈ రోజు రెస్ట్ అయ్యేటప్పుడు ఫోకస్ చేసుకొని ఆ గ్లామర్ ని కాకుండా వాళ్ళకు నెక్స్ట్ ఈ అర్జెంటీనా జర్మనీ మ్యాచ్ అన్న మనకి సెమీఫైనల్స్ లో పడితే ఎలాంటి స్ట్రాటజీ చేసుకొని ఒక ఇండివిజువల్ గా ప్లేయర్స్ వాళ్ళు కొంచెం స్టడీ చేసినారంటే అండి, తప్పకుండా నాట్ ఓన్లీ కోచ్ కాంట్రిబ్యూషన్ టు ది టీమ్, అదే కాకుండా ప్లేయర్స్ కూడా వాళ్ళు ఇండివిజువల్ థింక్ చేయాలండి. ఎందుకంటే ఇది టీమ్ గేమ్ అయినా కూడా ఇండివిజువల్ నాకు బాల్ దొరికితే ఎలాంటి తప్పు చేయకుండా మన టీమ్ కి బెనిఫిట్ చేసి మన కొలీగ్ కి ఇచ్చేటట్టు ఫోకస్ చేస్తే తప్పకుండా మనకి ఈసారి ఆపర్చునిటీ మంచి ఛాన్సెస్ ఉందండి. మెయిన్ థింగ్ ఇస్ లాస్ట్ టైం మనకి ఇంగ్లాండ్ అగైన్స్ క్వార్టర్ ఫైనల్స్ లక్ ఎట్లా కొంచెం ఫేవర్ చేసింది, 10 players అయినా కూడా మనకి 2 quarters లో మనకి ఎట్లా లక్ ఫేవర్ చేసింది, అట్లాంటిది కొంచెం నెక్స్ట్ ఒలింపిక్స్ లో నెక్స్ట్ మ్యాచ్ లో మనకి కొంచెం ఫేవర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు భారత్ కి ఎంతో మంది ఉద్దండలు ప్రాతినిధ్యం వహించారు. ధ్యాన్ చంద్ తర్వాత ధనరాజ్ పిల్లై, మీరు 3 సార్లు ఒలింపియన్ రికార్డు సాధించారు. మీరు ఆడుతున్న సమయంలో ఏ విధంగా ఉండే ఈ సిచ్యువేషన్స్? అంటే మెయిన్ థింగ్ అండి, మన గ్రాస్ హాకీలో 4 Olympics ఆడడము, క్లాడియస్ అండి కలకట్టా అతను 4 Olympics ఆడాడు. ధనరాజ్ పిల్లే 4 Olympics ఆడాడు. అది ఆస్ట్రోటఫ్ లో అండి. ఆస్ట్రోటఫ్ లో ఆడడం చాలా కష్టం అండి. గ్రాస్ లో గ్రావెల్స్ లో ఆడుకోవచ్చు, కానీ ఇప్పుడు శ్రీజేష్ ఆయన కూడా 4th Olympic అండి. అదే కాకుండా టీమ్ ని పర్ఫార్మెన్స్ బెటర్ చేసుకుంటూ వెళ్ళడం ఇస్ రియల్లీ గ్రేట్ అండి. ప్రతి మనిషి, ఇప్పుడు నేను కూడా 3 Olympics ఆడానండి. ఆడడం ఇస్ నాట్ ఎ బిగ్ వన్, ఓన్లీ గెట్టింగ్ మెడల్స్ అండ్ పర్ఫార్మెన్స్ చేసుకుంటూ మన ద్వారా మనకి టీమ్ కి బెనిఫిట్ అవుతుందంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ అండి. ఇంకా ధనరాజ్ పిల్లే, మన క్లాడియస్, సిర్జెస్, దే ప్లేడ్ 4 Olympics అంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇంకా మిగతా మేమంతా 3 ఆడాం, నేను, మొహమ్మద్ షాహిద్, ఇంకా 4 జూడ్ ఫ్లిక్స్, ఇట్లాంటిది 3 Olympics ఆడాము. బట్ మెయిన్ థింగ్ ఇస్ అండి, ఒలింపిక్స్ లో డూ ఆర్ డై లేక కొన్ని సిచ్యువేషన్స్ వస్తుందండి, దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫోకస్ చేసుకుంటే ఇంకా మంచిగా. శ్రీజేష్ అంటే కొంచెం మంది నేను లాస్ట్ మ్యాచ్ లో చూసాము, దానికన్నా బిఫోర్ ఆస్ట్రేలియా మ్యాచ్ అభిషేక్ ఫార్వర్డ్ చాలా బాగా ఆడిండు. ఆడిన తర్వాత నిన్న 2-3 ఛాన్సెస్ దొరికినా కూడా అంత ప్రూవ్ చేయలేకపోయాడు. ఎందుకంటే కొంచెం మందికి కొంచెం కాలర్ అప్ అవుతుంది, ఒక మ్యాచ్ మంచిగా ఆడడానికి కాలర్ అప్ అవుతుంది. అందుకునే కాలర్ అప్ కాకుండా కొంచెం స్టడీగా ఉండి ఫోకస్ చేసుకుంటే చలో మ్యాచ్ ఆడడం అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ లో ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, అలాంటిది చేసినారంటే తప్పకుండా మనకి విజయావకాశాలు ఉందని నేను అనుకుంటున్నాను. ముఖేష్ గారు, ఒక విషయం చెప్పండి, ఈ దశాబ్ద కాలంలో భారత్ హాకీ ఏ విధంగా పుంజుకుంది? అంటే మెయిన్ థింగ్ అండి, థ్యాంక్స్ టు ఫెడరేషన్ అండి. ఎందుకంటే బత్రా గారు అప్పుడు హాకీ ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యారు. అతనే, ఎందుకంటే మన ఇండియన్ కోచెస్ ఉంటే అండి ఎట్లా, నేను 16 years దేశానికి ఆడాను, ఇండియన్ కోచెస్ అండర్లోనే ఆడాను. ఇప్పుడు ఏ ప్రాంతాయన కోచ్ అంటే ఒకరిద్దరిని ఆయన టాలెంట్ లేకపోయినా కూడా పెట్టేసుకుంటాడు. ఇప్పుడు బత్రా ఒక 8-10 years నుంచి ఫారెన్ కోచెస్ రావడం, ఫారెన్ కోచెస్ ని టార్గెట్ ఇవ్వడం,
ఇప్పుడు వరల్డ్ లో మేము 3 ఉన్నాం. ఐ వాంట్ 2 ఇంకా వరల్డ్ లో బెస్ట్ ఆఫ్ 2 లో రావాలని. కానీ మీరు 7-8 ఇయర్స్ చూడండి, ఇండియన్ పర్ఫార్మ్ హాకీలో చాలా మంచిగా చేసింది. పెద్ద పెద్ద టీమ్స్ ని పర్ఫార్మ్ చేసింది. కానీ మెయిన్ థింగ్ మన ఇండియన్ హాకీ సెకండ్ స్ట్రింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒలింపిక్స్ తర్వాత శ్రీజేష్ రిటైర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. హర్మన్ ప్రీత్ కెప్టెన్ రిటైర్డ్ అయ్యే ఛాన్స్, 2-3 టాప్ ప్లేస్ రిటైర్డ్ అవుతున్నారు. దానికి రీప్లేస్మెంట్ లేదు. అందుకనే ఫెడరేషన్స్ కూడా రీప్లేస్మెంట్ కి జూనియర్ టీమ్ ని కూడా తయారు చేసుకొని పెట్టుకుంటే ఇలాంటి వరల్డ్ కప్స్ అయినా ఒలింపిక్స్ అయినా కూడా చాలా మంది రిటైర్డ్ అవ్వడం, ఇంజురీస్ వల్ల వెళ్ళిపోవడం, దానికి రీప్లేస్మెంట్ ఉండాలి. అదే ఇప్పుడు నేను ఒక 20 ఇయర్స్ నుంచి ఇండియన్ హాకీ ఇండియన్ చూస్తున్నాను. అట్లాంటి రీప్లేస్మెంట్ గురించి ఏం ప్లాన్ చేస్తున్నారు, ఒకళ్ళ మీదనే ఫోకస్ చేస్తున్నారు. అందుకే నెక్స్ట్ వచ్చే హాకీ ఇండియా ఇట్లా దీని మీద ఫోకస్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఒలింపిక్స్ కి, అంటే ఈ మ్యాచ్ కాకుండా నెక్స్ట్ ఒలింపిక్స్ కూడా సెకండ్ స్ట్రింగ్ ని కూడా తయారు చేసుకొని వెళ్తే మన ఇండియన్ హాకీకి ఏం దోకా ఉండదని నేను అనుకుంటున్నాను. రైట్. లైవ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ ముఖేష్ గారు.